ఐరన్ ఫ్లై స్ట్రాటజీ కదా, ఐరన్ ఫ్లై నుంచి బ్యాట్మెన్ స్ట్రాటజీకి మనం షిఫ్ట్ చేయొచ్చు. షిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే మార్జిన్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ అడుగుతుంది. అది ఎలాగైనా చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ రెండు స్క్వేర్ ఆఫ్ చేసాం అనుకోండి. ఈ రెండు స్క్వేర్ ఆఫ్ చేస్తే మనకు వస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి. ఓకే, స్క్వేర్ ఆఫ్ చేసేసి ఈ పొజిషన్ని స్టిక్ చేద్దాం. అలాగా స్టిక్ చేసిన తర్వాత చూడండి, పొజిషన్ కొత్తగా యాడ్ చేద్దాం. మళ్ళీ పొజిషన్గా యాడ్ చేస్తే నేను ఎగ్జిట్ అవ్వట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను ఎలా చేయాలనేది చెప్తున్నాను అనమాట. రెండు నోట్ సెల్ చేసి కిందకు వచ్చి చూడండి, ఇప్పుడు ఇది బ్యాట్మెన్ స్ట్రాటజీ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇది సరే, బ్యాట్మెన్ స్ట్రాటజీ కింద కన్వర్ట్ అయిపోయింది. రేంజ్ కూడా చూసారు, రేంజ్ డౌన్ సైడ్ 2%, అప్ సైడ్ 2%. బట్ ఇక్కడ ఫండ్ రేట్ ఎక్కువ అడుగుతుంది. సో అందుకే అడ్జస్ట్మెంట్ చేయడానికి కష్టమైపోతుంది. నా దగ్గర ఉన్న మార్జిన్ తక్కువ ఉంది, సో అందుకని కొంచెం టిపికల్ అయిపోతుంది. ఈ రేంజ్ షిఫ్ట్ చేస్తే మార్కెట్ ఇంకా అంత అప్ సైడ్ మూవ్కి వెళ్ళినా ఈ రేంజ్ ఉన్నా ఈజీగా మనీ మనం మేక్ చేయగలం అనమాట. సో అందుకని నేను షిఫ్టింగ్ చేసిన కొంచెం ఇబ్బంది అయిపోతుంది చాలా క్యాపిటల్ తోటి. అంతకుముందు మనం డిప్లాయ్ చేసే స్ట్రాటజీ మ్యాప్ చూద్దామండి. ఓకే, చూడండి, అప్పుడు రేంజ్ ఇక్కడ ఒకలాగా ఉంది, ఇక్కడ రేంజ్ ఒకలాగా ఉంది. అండ్ మనం స్ట్రాటజీ చూస్తే ఇది ఐరన్ ఫ్లై కింద ఉంటుంది అనమాట. ఎందుకంటే మ్యాక్స్ లాక్ అయిపోయి ఉంటుంది. మనం బ్యాట్మెన్లో కన్వర్ట్ చేస్తే అన్లిమిటెడ్కి వెళ్తుంటుంది అనమాట. సో అందుకే చూద్దాం, ఏదైనా అడ్జస్ట్మెంట్స్ వీలుబాటు ఉంటే అప్పుడు చేసి చూద్దాం. అంటే ఇప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో అనేది మీకు లైవ్లో నేను చూపించాను. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా చేయొచ్చు.